జై దుర్గా జై జై దుర్గా 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 జై దుర్గా జై దుర్గా జై జై దుర్గా జై దుర్గా జై జై దుర్గా జై దుర్గా ఆగండి జై భవానీ మాతా కి జై భవానీ మాతా కి తులసమ్మ తల్లికి జై బతుకమ్మ తల్లికి జై తులసమ్మ తల్లికి జై బతుకమ్మ తల్లికి జై తులసమ్మ తల్లికి జై పోలేరమ్మ తల్లికి జై మంగళమ్మ తల్లికి జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ నువ్వు దండం పెట్టేటప్పుడు పడుతుంది రెండు చేతులు పైకి దండం పెట్టుకో ఆడ ఎదురుగా రెండోది అక్కడ ఇట్లా పట్టుకోపోయిన ఒక చేతితో బాగుందా తీసుకో ఆ చీర రవిక కడియాలు చూసుకుంటుంది. చీరకు పసుపు అంటి ఉంటుంది, రవికకు గంధమంటి ఉంటుంది, కాళ్ళకడియాలు చొట్టలు పోయి ఉంటాయి. ఈ ఆడపడుచు అనుకున్నంత పని చేసింది అనుకుని చీర రవికను
చెంటు పడవేస్తుంది. కడియాలను మరింతగా చొప్పకొట్టి పక్కన పెడుతుంది. ఇప్పుడు వాసన కట్టి ఎదురిస్తుంది. ఇంతలో భర్త రానే వస్తాడు. ఏమిటి తలకు గుడ్డ కట్టుకొని పడుతున్నావు అని అడుగుతాడు. నాకు తలనొప్పిగా ఉంది, మీ చెల్లెలు ఇలా చేసింది అనేసి ఆ చీరను రవికను కడియాలను చూపిస్తుంది. మీ చెల్లిని చంపి ఆ రక్తాన్ని నాకు తిలకంగా పెడితేనే నా తలనొప్పి తగ్గేలా ఉంది అని జవాబిచ్చి పడుకుంటుంది. చేసేది లేక ఆ భర్త ఉదయాన్నే అన్నము మూట కట్టుకొని కాకులు దూరుని కారడవి చీమలు దూరుని చిట్టడవికి వెళ్ళి గద్దెని చంపి ఆ రక్తాన్ని తీసుకువచ్చి భార్యకి తిలకంగా పెడతాడు. ఆ భార్య ఎంతో సంతోషంతో లేచి నల్లగా ఇళ్ళకి తెల్లగా ముగ్గులు పెట్టి కొత్త చీర కట్టి కట్లా కడవ తీసుకొని మెట్ల వారి బావికి నీళ్ల కోసం వెళుతుంది. అక్కడ అమ్మలక్కలు తలవారి కోడలు గద్దనెత్తురు పెట్టుకు వచ్చింది ఏమిటో అని గుసగుసలాడతారు. ఇదంతా విన్న ఆ ఇల్లాలు ఆ కడవను అక్కడ పడవేసి చిందులు తొక్కుతూ ఇంటికి వచ్చి మళ్ళీ వాసన కట్టి నిద్రిస్తుంది. భర్త ఇంటికి వచ్చి ఏమిటి ఇలా పడుకున్నావు అని అడుగుతాడు. నువ్వు తీసుకువచ్చిన గద్దనెత్తరికి నాకు తలనొప్పి తగ్గలేదు. మీ చెల్లిని చంపి ఆ రక్తాన్ని నాకు తిలకంగా పెడితేనే నాకు ఈ తలనొప్పి తగ్గుతుంది అని జవాబిస్తుంది. ఆ భర్త చేసేది లేక మరుసటి రోజు ఉదయము అన్నాన్ని మూట కట్టుకొని చీమల దూరని చిట్టడవి కాకుల దూరని కారడవికి వెళ్ళి కుందేలును చంపి ఆ రక్తాన్ని తీసుకొచ్చి భార్య నుదుటన తిలకంగా పెడతాడు. ఆ భార్య ఆనందంగా లేచి నల్లగా ఇళ్ళకి తెల్లగా ముగ్గులు పెట్టి కొత్త చీర కట్టి కట్లా కడవ తీసుకొని మెట్లవారి బావికి నీటి కోసం వెళుతుంది. అక్కడ అమ్మలక్కలు నిన్న గద్దనెత్తురు ఈరోజు కుందేలు నెత్తురు పెట్టుకొచ్చింది ఈ కలవారి కోడలు ఏమిటో చెప్పుకొని గుసగుసలాడతారు. మరలా కోపం వచ్చిన ఆ మహిళ కడవనక్కడ ఆకలితో ఉన్న భర్త ఇంటికి రానే వస్తాడు. దించమంటాడు. లేదు, నాకు తలనొప్పి తగ్గలేదు. నిన్న గద్దనెత్తురు ఈరోజు కుందేలు నెత్తురు తెచ్చి పెట్టినావు. నాకు తలనొప్పి తగ్గదు. మీ చెల్లిని చంపి ఆ రక్తాన్ని నాకు తిలకంగా పెడితేనే ఈ తలనొప్పి తగ్గుతుంది అని జవాబిచ్చి మరలా పడుకుంటుంది. ఇక గత్యంతరం లేక అన్నల వద్దకు వెళ్ళి పెట్టి అన్నం తినిపిస్తాడు. అన్నం తిన్న ఆ చెల్లి అన్నా నాకు నిద్ర వస్తున్నది అని అంటుంది. చెట్టు నీడను సేద తీరమని జవాబిస్తాడు. అలాగే చేస్తుంది ఆ చెల్లెలు. నిద్రిస్తుంది. నల్ల నువ్వులను చెల్లి తల మీద ఉంచి గట్టిగా నొక్కుతాడు. ఆ చెల్లి మరింత గాఢ నిద్రలోకి జారుకుంటుంది. ఇప్పుడు మెల్లగా ఆ అన్న చెట్టు పైకెక్కుతాడు. సూదిని వేస్తాడు. చెల్లి చనిపోదు. డబ్బలం వేస్తాడు ఆ పైనుంచి. చెల్లి మరణించదు. ఇప్పుడు కత్తి వేస్తాడు. కరకరా అని నరాలు తెగిపోయి చెల్లి మరణిస్తుంది. ఇప్పుడు కిందకి దిగి వచ్చి ఆ రక్తాన్ని తీసుకువెళ్ళి భార్య నుదుటన తిలకంగా పెడతాడు. ఆనందంతో ఆ ఇల్లాలు నల్లగా ఇళ్ళకి తెల్లగా ముగ్గులు పెట్టి కొత్త చీర కట్టి కట్లా కడవ తీసుకొని మెట్లవారి బావికి నీటి కోసం వెళుతుంది. అక్కడ అమ్మలక్కలు మొన్న గద్దనెత్తురు నిన్న కుందేలు నెత్తురు ఈరోజు మనిషి నెత్తురు పెట్టుకొచ్చింది ఈ కలవారి కోడలు అని చెప్పుకొని నవ్వుకుంటుంటారు. ఇది విన్న ఆ ఇల్లాలు ఎంతో సంబరపడి కడవ నిండా నీరు తీసుకొని ఇంటికి వచ్చి పంచపక్ష పరవణాలు వండుకొని భుజిస్తుంది. ఇదిలా ఉండగా ఆడపడుచు తల పూలవనంలా, పొట్ట బావిలా, కాళ్ళు పాకోళ్ళులా, చేతులు చాంతాడులా మారిపోతాయి. ఇదిలా ఉండగా కొన్ని రోజులకు
యాత్ర ముగించుకొని తిరిగి ప్రయాణం అయ్యి వస్తారు ఆ రాజదంపతులు ఆ అడవి మార్గాన. అక్కడ పువ్వులు చూసి తల్లి మా కుమార్తె మాకు కావాలి అని దీనంగా వేడుకుంటారు. అప్పుడు ఆ శివపార్వతులు మీ కూతురు పసుపు రాసుకొని గంధం పూసుకొని బెస్తి గీసింది కానీ అక్షంతలు తల మీద వేసుకోలేదు అని చెప్తారు. ఆ దోషం కారణంగా ఇలా జరిగింది. మరలా వచ్చే దసరా ఉత్సవం అప్పుడు 9 రోజులు గౌరీదేవిని పూజించి ఆ అక్షంతలు తీసుకొచ్చి ఈ వనం మీద బావి మీద వెయ్యండి, మీ కుమార్తె మీకు మళ్ళీ బ్రతికి వస్తుంది అని చెప్పి అంతర్ధానులు అవుతారు. చేసేది లేక 1 సంవత్సరం పాటు వేచి చూస్తారు. దసరా పండుగ రానే వస్తుంది. ఆ 9 రోజులు అందరూ భక్తి శ్రద్ధలతో ఆ గౌరీదేవిని పూజించి ఆ అక్షంతలు తీసుకువచ్చి ఆ చెట్ల మీద, బావి మీద, చాంతాడు మీద, పాకోళ్ళ మీద వేస్తారు. అప్పుడు ఆశ్చర్యపరుస్తూ 16 సంవత్సరాల బాలాకుమారి లేచి వస్తుంది. మళ్ళీ బ్రతికి వచ్చినందున ఈమె బతుకమ్మ అయింది. కలకాలం బ్రతికి ఉండాలని బతుకమ్మ అని పిలుస్తారు ఆ తల్లిదండ్రులు. పార్వతీ పరమేశ్వరుల దయవలన బ్రతికిన ఈ బతుకమ్మ పరమ పావనురాలు, పవిత్రురాలు. ఈ కథ విన్నవారికి, చెప్పిన వారికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని పార్వతీ పరమేశ్వరులు దీవించారు. అప్పటి నుంచి దసరా నవరాత్రులలో ఈ బతుకమ్మను పూజించటం ఆస్తారని, ఆ తల్లి చల్లని దీవెనలను పొందుతారని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఈ సిరుగాలి గంధం సిన్నాని నిద్రతోనే వారు బొమ్మను చంపాల నీ పోసి నవ్వులతోని మా ఆశలు వికసించాల నీ పాదంలో సిగురించి సింధు సేవంతి పూసినట్టు చెలయేరు నవ్వినట్టు పొదరుండి దూకి జింక పొద్దు వైపురికినట్టు వడివడిని అడుగుల వెంట ఊరంతా నడిసేనంట ఊడాబావి ఓట నీ పాటకు దరువుల కోట ఊగేటి సద్దా చేరు నీ మాటకు తలదు పంట అలమ
అందా గోగుడి నీ పాదాలకు కారాణి మా ఆశల ప్రతిరూపానివి బతుకమ్మను మారాణి బతుకమ్మ తంగెల్లో దొరికిన తల్లి ఏ తల్లి కన్నద నిన్ను నింగి నిలవంకావోలే కడిగిన ముత్యమోలే కనువిందు చేసినావే మా పల్లె దీపం నీవే తంగిడి పువ్వుల తలతల వేసి వాడవాడంతా పూల వనమాయి ప్రతి పూలు చివేమో పూల తోటాయి గోధుమ పువ్వులు మెలమెల వేసి వాడవాడంతా పూల వనమాయి ప్రతి పూలు చివేమో పూల తోటాయి బతుకమ్మ పెంచే చెల్లెలంతా బతుకమ్మ పెంచే స్వామి చూసిన
చెట్టుగా ఉయ్యాలా కట్టినామే ఇయ్యాలా అమ్మ గజ్జలమ్మ ఊగాల జోరు జోరు ఊగాల అమ్మ జోరు వానలియాల తల్లి జోరు జోరు ఊగాల అమ్మ జోరు వానలియాల ఇయ్యాల ఇయ్యాల దానిని గురించి కలపవల్లే ఆషాఢం వచ్చిందా మీ అక్క చెల్లెలకు పూలు బాడ బోనాలే తల్లే అమ్మ ఘటము పూజలతో నీగా ఊకే కళ్ళతవి దానిని గురించి కలపవల్లి ఆది శక్తివి నీవై ఆదుకొనగారావే పరాశక్తివి నీవై గజ్జలమ్మ ఆది శక్తివి నీవై ఆదుకొనగారావే పరాశక్తివి నీవై గజ్జలమ్మ యాప చెట్టుకు ఉయ్యాలా కట్టినామే ఇయ్యాలా అమ్మ గజ్జలమ్మ ఊగాల జోరు జోరు ఊగాల అమ్మ జోరు వానలియాల అమ్మ తల్లి జోరు జోరు ఊగాల జోరు వానలియాల ఇయ్యాల ఇయ్యాల నేనంతా అర్థమయ్యమ్మ మూడు కుంచాలిస్తే నీళ్ళు వెత్తు పొంగినావమ్మా తులసాలి కళ్ళుకే తుదినమ్మా నలుగురికి తల్లోని నాల్కమైనమ్మా కష్టాలు కన్నీళ్లు నిలిచి ఉంటాయా సానాళ్ళు ఇంకా పొదల మాట పువ్వులాగా వదగాలోయమ్మా పువ్వులే లేని పువ్వలాగా ఎదరాలోయమ్మా వేయండి మీ కాలి పారనవుతుందమ్మా కోయిలలా సందళ్ళే సన్నాయి మేళాలమ్మా శ్రీశైల మల్లన్న
శ్రీశైల మల్లన్న పువ్వుల మల్లన్న మెడలో నాగుల మల్లన్న పువ్వుల మల్లన్న మెడలో నాగుల మల్లన్న కైలాసరి కావురమా ఒక పక్కన మురుగయ్య ఒక పక్కన గణపయ్య ఒక పక్కన మురుగయ్య ఒక పక్కన గణపయ్య ఒక పక్కన మురుగయ్య ఇద్దరి కొడుకుల ముద్దుల తండ్రి నీవే మల్లన్న ఇద్దరి కొడుకుల ముద్దుల తండ్రి మల్లన్న శ్రీశైల మల్లన్న మల్లన్న శ్రీశైల మల్లన్న మల్లన్న మెడలో నాగుల మల్లన్న మల్లన్న మెడలో నాగుల మల్లన్న కైలాసమి కావురమా శ్రీశైలం సింహద్వారమా కైలాసమి కావురమా శ్రీశైల మల్లన్న మల్లన్న శ్రీశైల మల్లన్న మల్లన్న మెడలో నాగుల మల్లన్న మల్లన్న మెడలో నాగుల మల్లన్న కైలాసమి కావురమా మల్లన్న మల్లన్న శ్రీశైల మల్లన్న మల్లన్న మెడలో నాగుల మల్లన్న మల్లన్న మెడలో నాగుల మల్లన్న మంగళం దీక్షను చేసి స్వామి ఎవరి కొండకు బయలుదేరారు స్వామి